భూముల రీసర్వే రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా నిర్వహిస్తాం. వచ్చే నెల నుంచే తొలి దశ 2240 గ్రామాల్లో నిర్వహణ. ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నంబర్కు భూదాన్, రైతులకు భరోసా. సర్వే కోసం 411 రోవర్లు, త్వరలో మరో 40 కొంటాం. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యం పొంగులేటి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూములను అన్నిటినీ మళ్ళొక్కసారి రీసర్వే చేపిస్తామని చెప్పి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే మరొకసారి చెప్పడం జరిగింది. ఎప్పుడో స్వాతంత్రం రాకన్నా ముందు 1935 ఆ టైంలో నిజాం రాజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్కడ్బందీగా భూములను ఆ రోజు వాళ్ళు సర్వే చేసి హద్దులను అయితే నెలకొల్పడం జరిగింది. ఈరోజు కూడా వాటినే ప్రామాణికంగా తీసుకుంటున్నాం. అనేక సమస్యలతోని రైతులు ప్రతిరోజు కోట్ల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతుంటారు. కాబట్టి శాశ్వతంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో గట్టు పంచాదులు లేని రాష్ట్రంగా నిర్మించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. కాబట్టి అందులో భాగంగానే మరొకసారి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి భూమిని, ప్రతి జాగాని, ప్రతి అంగుళాన్ని మరొకసారి రీసర్వే చేసి హద్దుల్ని నిర్మిస్తాం. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని అయితే చెప్పడం జరిగింది. భూ సమస్యలు, భూ వివాదాలు లేని తెలంగాణను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూములను రీసర్వే చేయాలనే కీలక నిర్ణయం తీసుకుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి దశల వారీగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మనం తీసుకున్నట్లయితే కొన్ని వేల ఎకరాల భూములు, వానికి సర్వే ఇక్కడ ఉంటుంది, వాని పట్టా ఇక్కడ ఉంటుంది, వాడు పొజిషన్లో ఎక్కడనో ఉంటాడు. ఇట్లా రకరకాల సమస్యలతోని రైతులు అయితే ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ ఇబ్బందులని అన్నిటినీ కూడా రూపుమాపడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పకడ్బందీ నిర్ణయం అయితే తీసుకున్నదని మాత్రం చెప్పొచ్చు. ఏది ఏమైనా నిర్మాణ వ్యర్థాలను అక్రమంగా డంపు చేస్తే ఓపీ బంద్, జరిమానాలు, వాహనాల సీజ్, బ్లాక్ లిస్టులోకి కాంట్రాక్టర్లు, వ్యర్థాలను అధికారిక ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలించాల్సిందే. ప్రభుత్వ పనుల్లో 10% రీసైకిల్, నిర్మాణ సామాగ్రి వాడడం